అన్నదాత అన్నదాత మీ అన్నదాత చెమటోడ్చి ఆహారాన్నందించే రైతన్న అనునిత్యం నీ కండదండగా నిలిచే నేస్తం ఎవరన్నా అన్నదాత అన్నదాత మీ అన్నదాత నూతన రీతుల సాగుబడికి నూరింతలు పెరిగే దిగుబడికి సూచనలిచ్చే సస్య రక్షణకు పశు పోషణకి శాస్త్ర విజ్ఞానం అందించి ముందుకు నడిపే తెలుగు రైతు భారతదేశానికి మకుటం అయ్యేలా తీర్చిదిద్దే ఆశయంతో మిమ్ము మేలు కొలిపేది అన్నదాత 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 మీ అన్నదాత 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 మీ అన్నదాత. అన్నదాత ప్రేక్షకులకు నమస్కారం. ఈనాటి ముఖ్యాంశాలు: గొర్రెల్లో విజృంభిస్తున్న కాజపు జలగ వ్యాధి నివారణ, ఆస్టర్ నుంచి మంచి పూల దిగుబడికి పాటించాల్సిన మెలకువలు, చీనీ నిమ్మ తోటలకు వేరుకుళ్ళు నష్టం నివారణకు చర్యలు. ఒకసారి నాటితే దీర్ఘకాలం పాటు దిగుబడినిస్తాయనే ఉద్దేశంతో పండ్ల తోటలు సాగు చేస్తుంటారు. ముఖ్యంగా చీనీ నిమ్మ తోటలు ఉభయ తెలుగు రాష్ట్రాలలో అధిక విస్తీర్ణంలో ఉమ్మడి నల్గొండ, నెల్లూరు, కడప జిల్లాల్లో సాగులో ఉన్నాయి. 30 ఏళ్ల పాటు ఫలసాయాన్నిచ్చి రైతుకు అండగా ఉండాల్సిన తోటలు 10 ఏళ్లకే అర్ధాంతరంగా క్షీణించిపోతున్నాయి. ఇందుకు వేరుకుళ్ళు తెగులు ప్రధాన కారణంగా కనిపిస్తుంది. కాపు కాసే తోటల్లో చెట్లు హఠాత్తుగా వడలిపోవటాన్ని రైతులు గమనిస్తుంటారు. నీటి ఎద్దడి వల్ల వడబడి చనిపోయాయో, తెగులు సోకి చనిపోయాయో రైతులకు అంతుబట్టదు. ఏటికేడాది ఈ సమస్య తోటల్లో పెరుగుతూ ఉంటుంది. రాబోయే వేసవి కాలంలో ఈ సమస్య ఎక్కువగా ఉంటుంది. అసలు ఈ వేరుకుళ్ళు తెగులు ఎందుకు వ్యాపిస్తుంది? నివారణకు ఎలాంటి సమగ్ర యాజమాన్య పద్ధతులను పాటించాలి? ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం వనపర్తి జిల్లా మదనాపురం కృషి విజ్ఞాన కేంద్రం ఉద్యాన శాస్త్రవేత్త డాక్టర్ సురేష్ కుమార్ నుంచి తెలుసుకుందాం. ఈ మధ్యకాలంలో రైతులు సరైన యాజమాన్య పద్ధతులు పాటించకపోవటం వల్ల చీనీ, నిమ్మ మరియు ఇతర పండ్ల తోటల్లో వేరుకుళ్ళు తెగులు ఉధృతిని ఎక్కువగా గమనించడం జరిగింది. వేరుకుళ్ళు తెగులు సోకిన చెట్లను మనం గమనించినట్లయితే చెట్టు యొక్క వేరు ప్రాంతంలో అనగా చెట్టు నాటిన భూమి ప్రాంతంలో తేమ ఉన్నప్పటికీ కూడా చెట్లు వాడిపోయి బెరుకుగా కనపడుతుంటాయి, వాడిపోయినట్లుగా అనిపిస్తుంటాయి. మనము చెట్టు వేరును గమనించినట్లయితే గిన వేరు మీద ఉన్న బెరడంతా కూడా కుళ్ళిపోయి ఉంటుంది. మనం కొద్దిగా గట్టిగా గుంజినట్లయితే గిన చెట్టు వేరు మీద ఉన్న పీచంతా కూడా లేచి వస్తుంది. ఈ తెగులు అనేది ఒక చెట్టు నుంచి ఇంకొక చెట్టుకు వేర్ల ద్వారానే నీటి ద్వారా సంక్రమిస్తుంది. ఈ తెగులు రావడానికి ప్రధాన కారణాలు మనం గమనించినట్లయితే చెట్లను చౌడు భూముల్లో నాటటము, బరువైన నల్లరేగడి నేలల్లో పండ్ల తోటలను నాటడము, చెట్టు మొదల దగ్గర మురుగునీరు ఎక్కువ ఆగి ఉండటము వలన ఈ వేరుకుళ్ళు సమస్య రావడానికి అవకాశం ఉంది. వేరుకుళ్ళు సోకిన వెంటనే యాజమాన్యం ఏం చేయాలంటే 20 లీటర్ల నీటికి 40 గ్రాముల కార్బండిజం మ్యాంకోజెబ్ మిశ్రమం లేదా 40 గ్రాముల మెటలాక్సిల్ మ్యాంకోజెబ్ మిశ్రమం లేదా 40 గ్రాముల క్లోరోథాలోనిల్ను కలిపి వారం రోజుల వ్యవధిలో మార్చి చెట్టు రికవర్ అయ్యేంత వరకు మనం చెట్టు మొదలతో సహా చెట్టు వేరు ప్రాంతం అంతా కూడా ఈ మందు ద్రావణాన్ని పోస్తూ ఉండాలి. ఈ విధంగా రెగ్యులర్గా వారానికి ఒకసారి పోస్తూ ఉన్నట్లయితే ఈ మందు ద్రావణాలను మార్చి మనకు చెట్టు రికవర్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. తర్వాత ఈ చెట్టు రికవర్ అయ్యేంత వరకు లీటర్ నీటికి 10 గ్రాముల నీటిలో కరిగే 319ల మిశ్రమాన్ని కలిపి వారానికి ఒకసారి చెట్టు ఆకులన్నీ తడిసేటట్టు మనము పిచికారీ చేస్తూ ఉన్నట్లయితే గిన మనకు చెట్టు రికవర్ అయ్యేంత అవకాశం ఉంది. తర్వాత అసలు వేరుకుళ్ళు రాకుండా ఉండటానికి చేయవలసిన యాజమాన్య చర్యలు గమనిస్తే మనము
చెట్లను పండ్ల తోటలన్నింటినీ కూడా ఎత్తైన బోదెల మీద నాటుకోవాలి. మరియు నీటి వసతిని కూడా అవకాశం ఉన్నంత వరకు డ్రిప్ ద్వారానే ఇవ్వాలి. ఒకవేళ డ్రిప్ అవకాశం లేక ఎత్తైన బోదెలు చేసుకున్నట్లయితే రైతు సోదరులు చెట్టు చుట్టూ డబల్ రింగ్ పద్ధతిలో, అనగా చెట్టుకు మొదలకు 1.5 ఫీట్ల దూరంలో ఒక రింగు మరియు చెట్టు చివరాకులు ఉండే దగ్గర ఒక రింగు, ఈ 2 రింగుల మధ్యలో మనం నీళ్లు కట్టుకొని డబల్ రింగ్ పద్ధతిలో నీళ్లు కట్టుకోవాలి. ఈ విధంగా రింగు చేయటం వలన మొదలకు నీళ్లు తాకవు కాబట్టి వేరుకులు తెగులు రాకుండా ఉండే అవకాశం ఉంటుంది. రెండోది వచ్చి మనం పంట మొదటిగా అంటే తోట నాటుకునేటప్పుడు ముందుగానే చౌడు నేలల్లో కానీ, బలమైన నల్లరేగడి నేలల్లో కానీ, రాతి నేలల్లో కానీ పండ్ల తోటలు ముఖ్యంగా చీనీ నిమ్మ తోటలను నాటుకోవద్దు. చెట్లు చిన్న వయసులో ఉన్నప్పుడు అంతర పంటలుగా జీలుగా, జనుము వంటి పంటలను వేసుకొని వాటిని అవి పూతకొచ్చిన సమయంలో భూమిలో కలయి తిప్పుకున్నట్లయితే భూమిలో సేంద్రియ పదార్థం పెరగటం వలన కూడా మనకు వేరుకుళ్ళు తగ్గుతుంది. తర్వాత 10 సంవత్సరాల చెట్లకు గమనించినట్లయితే 100 కేజీల పశువుల ఎరువు, 10 కేజీల వేపపిండి, 10 కేజీల ఆముదం పిండి లేదా 10 కేజీల కానుగ పిండిని కలుపుకొని ప్రతి సంవత్సరం మనకు సమృద్ధిగా సేంద్రియ ఎరువులను ఇచ్చినట్లయినా కూడా వేరుకుళ్ళు రాకుండా ఉంటుంది. తర్వాత ప్రతి సంవత్సరం వర్షాకాలం మొదల్లో మనము ట్రైకోడర్మాను పశువుల ఎరువుతో వృద్ధి చేసుకొని ప్రతి చెట్టుకు 5 కేజీల ట్రైకోడర్మాతో వృద్ధి చేసిన పశువుల ఎరువును మనం చెట్ల మొదళ్ళల్లో వేసుకున్నట్లయితే మనకు కాలక్రమంలో వేరుకులు రాకుండా నివారించబడుతుంది. ఈ పశువుల ఎరువును ట్రైకోడర్మా వృద్ధి చేసుకోవాలంటే 100 కేజీల పశువుల ఎరువుకు 10 కేజీల వేపపిండి, 2 కేజీల ట్రైకోడర్మా చొప్పున చల్లుకొని అదంతా కూడా కలేదిప్పుకోవాలి. ఇదంతా కూడా నీడ ప్రాంతంలో చేయాలి. నీడ ప్రాంతంలో అంటే చెట్ల కింద కానీ ఏదన్నా నీడ ప్రాంతంలో చేసుకోవాలి. ఇదంతా కూడా ఈ ట్రైకోడర్మా పశుతో వృద్ధి చేసే పశువుల ఎరువుకు మనము గోనె పట్టలతో కప్పి ఉంచాలి. ప్రతిరోజు దాంట్లో సఫిషియెంట్గా సరైన మోతాదులో తేమ ఉండేటట్లు రోజు నీళ్ళు ఇవ్వాలి. 15 రోజుల తర్వాత గమనించినట్లయితే మనకు పశువుల ఎరువు అంతా కూడా ట్రైకోడర్మా డెవలప్ అయి ఉంటుంది. ఈ డెవలప్ అయిన ట్రైకోడర్మా ఎరువును మనం ప్రతి చెట్టుకు 5 కేజీల చొప్పున వేసుకున్నట్లయితే మనకు వేరుకుళ్ళు కలగజేసే శిలీంధ్రాలనే రైజోక్టోనియా ఇటువంటి వాటిని ట్రైకోడర్మా నివారిస్తుంది. తద్వారా మనకు వేరుకుళ్ళు రాకుండా మన పొలాన్ని యాజమాన్యం చేయవచ్చు. గొర్రెల ఫారాల యజమానులు అత్యంత అప్రమత్తంగా ఉండాల్సిన కాలం ఇది. ఎందుకంటే శీతాకాలం, వర్షాకాలంలో గొర్రెల్లో కార్జపు జలగ వ్యాధి వ్యాపించి ప్రాణానికే ముప్పు తెస్తుంది. ఈ మధ్యకాలంలో ఇది జీవాల్లో వ్యాపిస్తున్నట్లుగా సమాచారం. నదులు, నీటి కుంటల్లో ఉండే జలగల వల్ల గొర్రెల్లో జలగ వ్యాధి వస్తుంది. లివరును దెబ్బతీస్తుంది కాబట్టి దీన్ని కార్జపు జలగ వ్యాధిగా వ్యవహరిస్తారు. దవడ వాచినట్లుగా ఉంటే అది జలగ వ్యాధిగా అనుమానించాలి. జలగ వ్యాధి వ్యాప్తి, లక్షణాలు, రైతులు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండల పశు వైద్యులు డాక్టర్ ఏ ఆనందరెడ్డి నుంచి తెలుసుకుందాం. ఈ గొర్రెలలో, మేకలలో చలికాలము మరియు వర్షాకాలం వచ్చే ప్రధానమైన పారాసైటిక్ అంటే నట్టలలో అతి ప్రధానమైన వ్యాధి జలగ వ్యాధి. ఈ జలగ వ్యాధి అనేది 2 రకాలుగా ఉంటుంది. ఒకటి కార్జపు జలగ మరియు పొట్ట జలగ. పొట్ట జలగ అనేది ఈ యాంఫిస్టోమ్ అనే పరాన్నజీవుల ద్వారా వస్తుంది. ఈ కార్జపు జలగ అనేది ఫ్యాషియోలా ద్వారా వస్తుంది. ఈ రెండిట్లలో దాదాపు ఒకే లక్షణాలు ఉంటాయి. దవడ కింద నీరు చేరడం అనేది మనం గమనిస్తాం అన్నట్టు. అంటే మార్నింగ్ మామూలుగా ఉంటాయి, సాయంత్రం కాగానే దవడ కింద నీరు చేరుతుంది. దీంట్లో ఏంటంటే మనం కన్నురెప్ప తెలిస్తే పాలిపోయినట్టు, ఎందుకంటే రక్తహీనత, రక్తము స్రావించబడడం జరుగుతుంది కాబట్టి రక్తహీనత కూడా కనబడుతుంది. విపరీతంగా చనిపోవడం జరుగుతుంటుంది. దీంట్లో గదమ కింద నీరు చేరడం జరుగుతుంది. దీన్నే బాటిల్ జా కండిషన్ అని జరుగుతుంటుంది. ఈ గొర్రెలు వీక్గా, నీరసంగా ఉంటాయి, సరిగ్గా మేత మేయ్యి, బక్క చిక్కిపోతుంటాయి, దవడ కింద నీరు చేరడం జరుగుతుంది. పొట్ట జలగలో ముఖ్యంగా యాంఫిస్టోమ్స్
కలగజేస్తాయి. అంటే ఈ యాంఫిస్టోమ్స్ కూడా రకరకాల యాంఫిస్టోమ్స్ ఉంటాయి. ఇవి పెద్ద ఏమో పొట్టలో ఉంటాయి, కానీ దీని పిల్లలు అనేటివి ఇమ్మాచ్యూర్ యాంఫిస్టోమ్స్. ఈ ఇమ్మాచ్యూర్ యాంఫిస్టోమ్స్ అనేటివి డియోడినం అంటే పేగు స్టార్టింగ్ అంటే అబమేజం తర్వాత వచ్చే డియోడినంలో విపరీతంగా చేరి ఇవి రక్తాన్ని పీలుస్తాయి, గొర్రెలలో రక్తహీనతను కలగజేస్తాయి. తర్వాత శరీరంలో ఆల్బుమిన్ తక్కువ కావడం వల్ల కొన్నిసార్లు ఎస్పెషల్లీ ల్యాంబ్స్లలో విపరీతంగా మరణాలు సంభవిస్తాయి. అంటే ఇమ్మాచ్యూర్ యాంఫిస్టోమ్స్ వల్ల. పెద్ద యాంఫిస్టోమ్స్ మాత్రం పెద్ద పొట్టలో ఉంటాయి, దీన్నే రూమెన్ అంటారు. ఈ పెద్ద యాంఫిస్టోమ్స్ అంత తీవ్రత కలిగే వ్యాధిని కలగజేయవు, కానీ ఈ ఇమ్మాచ్యూర్ యాంఫిస్టోమ్స్ అంటే దీని లార్వాలు అనేటివి ఎక్కువగా నష్టాన్ని కలగజేస్తాయి. ఎస్పెషల్లీ ల్యాంబ్స్లలో కొదమ పిల్లలలో ఎక్కువగా నష్టాన్ని కలగజేస్తాయి. దీని ట్రాన్స్మిషన్లో నత్తలు, మనం బయట వాటర్లో తిరిగే కొన్ని రకాలైన నత్తలు ఇంటర్మీడియట్ హోస్ట్గా పనిచేసి గొర్రెలకు వ్యాపింపజేస్తాయి. అంటే అడల్ట్ యాంఫిస్టోమ్స్ గుడ్లను పేడ ద్వారా పంపిస్తుంది. అయితే ఈ గుడ్లు చెరువులలో కానీ నదులలో కానీ కుంట్లల్లో పడడం వల్ల ఈ గుడ్లు లార్వాగా హ్యాచ్ కావడం జరుగుతుంది. ఈ లార్వాలు నీటి కొన దగ్గర అంటే చెరువు ఒడ్డు దగ్గర ఈ గడ్డి మీదికి ఎక్కి ఆ గడ్డి కొనలలో ఉంటాయి. ఇవి గొర్రెలు మేకలు వాటర్ తాగడానికి చెరువులోకి వెళ్ళినప్పుడు ఈ గడ్డిని మేసినప్పుడు ఈ లార్వాలు శరీరంలోకి ఎంటర్ అయ్యి పొట్టలో అడల్ట్గా మారుతుంటాయి. ఇమ్మాచ్యూర్ యాంఫిస్టోమ్ స్టేజ్లలో విపరీతంగా మరణాలు కూడా సంభవిస్తాయి. దీనికి ప్రివెన్షన్ ఎలా అంటే నివారణ ఏం చేయాలంటే జనరల్గా నీటి వంపులల్లో ఈ గొర్రెలను మేపకపోవడం బెటర్ అన్నట్టు. ఒకవేళ నీటి వంపులలో మేపిన అక్కడ కాపర్ సల్ఫేట్ ద్రావణాన్ని చల్లడం ద్వారా ఈ నత్తలు అనేటివి చనిపోవడం జరుగుతుంటుంది. ఇది ఒక విధానము. తర్వాత రాకుండా ఉండాలంటే చెరువులో ఉన్న నీటిని తాపించకుండా మంచి ఫ్రెష్ వాటర్ని అంటే బావుల దగ్గర కానీ ఫ్రెష్ వాటర్ని తాగించడం వల్ల ఈ జలగ రోగం రాకుండా నివారణ చేయవచ్చు. తర్వాత దీనికి ఒకవేళ ఈ వ్యాధి లక్షణాలు కనపడితే పశువైద్యుని సలహా మేరకు ట్రైక్లాబెండజోల్ కానీ ఆక్సిక్లోజనైడ్ కానీ ఈ మందులను తగు మోతాదులలో తాపించడము. అలాగే లివర్ అనేది ఖరాబు అవుతుంది కాబట్టి లివర్ టానిక్స్, తర్వాత లివర్ సపోర్టివ్ విటమిన్స్ మినరల్స్ ఇవ్వడము, తర్వాత డైక్రిస్టిసిన్ పెన్సిలిన్ గ్రూప్ ఇంజెక్షన్స్ ఇప్పించడం వల్ల ఈ రోగాన్ని సమర్థవంతంగా నివారణ చేయవచ్చు. అన్నదాత టోల్ ఫ్రీ నెంబర్ ద్వారా పంటల సాగులో రైతులు లేవనెత్తే సందేహాలకు దృశ్య రూపం మీకోసం. మిరపలో బొబ్బర తెగులు సమస్యగా ఉంది, నివారణ తెలియచేయండి అని అడుగుతున్నారు తిరుపతి జిల్లా పాకాల నుండి కె మోహనమ్మ. ఈ మిరప ఆకుముడత వైరస్, ఈ జెమినీ వైరస్ బాగా ఎక్కువ అవ్వడం గమనించడం జరిగింది. చిల్లీ లీఫ్ కల్ వైరస్ లేదా ఈ జెమినీ వైరస్ మొక్క లక్షణాలుగా మనం గమనించినట్లయితే లేత ఆకులు బాగా కుంచుకుపోయి సైజు తగ్గిపోయి పై ముడత ఎక్కువగా ఉంటుంది. ఆకుల అంచులు బాగా పైకి ముడుచుకొని సముద్రపు అలల్లాగా ఈ ఆకులన్నీ మనం కనిపించడం జరుగుతుంది. అదేవిధంగా గనుపుల మధ్య దూరం బాగా తగ్గిపోయి మొక్కలు కుంచుకుపోయి గిడ్సబారిపోయి ఉంటాయి. బాగా ఎక్కువ ఈ మొదటి దశలో ఈ తెగులు కానీ ఆశించినట్టయితే పూత అసలు రాకపోవడం జరుగుతుంది. వచ్చిన కొంత పూత అయినా కాయగా తయారవకుండా అలాగే మొక్కలు బాగా ముడుచుకుపోయినట్లు ఉంటాయి. చిల్లీ లీఫ్ కల్ వైరస్ లేదా జెమినీ వైరస్ నివారణలో భాగంగా సమగ్ర యాజమాన్య పద్ధతిలో ఈ తెగుల్ని నివారించుకోవాలి. అందులో ముఖ్యంగా ఈ జెమినీ వైరస్కి తట్టుకునే రకాలని వేసుకోవాలి. సూట్ రకాలైతే ఉద్యాన పరిశోధన స్థానం లామ్ నుంచి విడుదలైన LCA 657,
LCA 643. అదే హైబ్రిడ్ రకాలు అయితే కొన్ని మార్కెట్లో చాలా ఉన్నాయి. మార్కెట్లో ఎక్కువ రేటు పలుకుతుందో అలాంటి రకాన్ని రైతులు ఎన్నుకొని చిల్లీ లీఫ్ కల్ వైరస్ తట్టుకునే వంగడాలను ఎంచుకోవాలి ప్రథమంగా. తర్వాత ఈ నారు కూడా నాణ్యమైన నారు, బలవర్ధకంగా ఉన్న నారుని నాటుకుంటే మనం ఈ వైరస్ని తగ్గించుకోవడానికి ఆస్కారం ఉంటుంది. ఈ రసం పీల్చే పురుగులు ముఖ్యంగా ఈ తెల్లదోమ ద్వారా ఈ జెమినీ వైరస్ ఆశించడం జరుగుతుంది కాబట్టి రసం పీల్చే పురుగుల తాకిడి లేని ఈ నెట్ హౌసెస్లో కానీ లేదా పాలీ హౌసెస్లో కానీ నారు పెంచి నాటుకోవడం ద్వారా మొదటి దశలో ఎలాంటి ఈ వైరస్ అనేది నారు మీద ఆశించకన్నా ఉంటే ప్రధాన పొలాల్లో నాటినప్పుడు కొంతవరకు మనం ఈ తెగులు నివారించడానికి ఆస్కారం ఉంటుంది. అదేవిధంగా మార్కెట్లో విరివిగా లభిస్తున్న బయో ప్రోడక్ట్స్ ఎట్టి పరిస్థితుల్లో మిరప పంట మీద వాడకూడదు. మొక్క నాటిన తర్వాత పొలం చుట్టూ 2-3 వరుసల జొన్న కానీ మొక్కజొన్న కానీ వేసుకుంటే ఇది రక్షక పంటలాగా ఉంటుంది కాబట్టి రసం పీల్చే పురుగుల తాకిడి బాగా తగ్గుతుంది. అదేవిధంగా పసుపు రంగు అట్టల్ని పొలంలో 25 నుంచి 50 దాకా పెట్టడం ద్వారా మనం మాస్ ట్రాపింగ్ అనేది కూడా చేసి ఈ తెల్లదోమ యొక్క ఉధృతిని కొంతవరకు తగ్గించుకోవచ్చు. పురుగు మందులతో మన నివారణ కానీ చూస్తే మొదటి దశలో అయితే అస్టామాప్రిడ్ 0.3 గ్రాములు, థయోమిథాగ్జామ్ అయితే 0.4 గ్రాములు పిచికారి చేసుకోవాలి. అదే తర్వాత దశలో అయితే స్పైరోమెస్ఫిన్ 1 ml 1 లీటర్ నీటికి, అదే డైఫెన్తురాన్ అయితే 1.25 గ్రాములు 1 లీటర్ నీటికి కలిపి పిచికారి చేయాలి. మన మిరప పంటలో ఈ జెమినీ వైరస్ ఆశించిన మొక్కలు 1-2% కానీ ఉంటే అవి ఎప్పటికప్పుడు గమనించి పీకి నాశనం చేయడం ద్వారా ఈ తెగులు తర్వాత వ్యాప్తి చెందకుండా నివారించడానికి ఆస్కారం ఉంటుంది. అదేవిధంగా ఈ ఉధృతి కానీ దాదాపు 10-15% కానీ ఎక్కువగా ఉంటే అన్ని మొక్కలు పీకాలంటే రైతులకు కష్టకరంగా ఉంటుంది కాబట్టి పురుగులు మందులతో తెల్లదోమని ఎప్పటికప్పుడు నివారించుకొని మంచి పంట తీసుకోవడానికి ఆస్కారం ఉంటుంది. విడి పూలుగా కట్ ఫ్లవర్గా వినియోగించే పూలలో ఆస్టర్ ఒకటి. చైనా ఆస్టర్గా పేరున్న ఈ పూలు నవంబర్, డిసెంబర్ మాసాల నుంచి ఫిబ్రవరి, మార్చి మాసాల వరకు మార్కెట్ను అలరిస్తాయి. ఆస్టర్ పంట అధిక వర్షాలను, అధిక ఎండలను తట్టుకోలేదు. అందుకే శీతాకాలపు పంటగా ఎక్కువగా సాగు చేస్తారు. రకాన్ని బట్టి 100 నుంచి 120 రోజుల పంటకాలం కలిగిన ఆస్టర్ నాటిన 60 రోజులకు పూలనివ్వడం మొదలుపెట్టి వరుసగా 50 నుంచి 60 రోజుల పాటు దిగుబడినిస్తుంది. నవంబర్ నుంచి జనవరి మాసాల మధ్య నాటుకున్న ఆస్టర్ తోటలు ప్రస్తుతం పెరుగుదల నుంచి మొగ్గ, పూత దశలో ఉన్నాయి. ఈ పూదోటల నుంచి మంచి దిగుబడుల కోసం సాగులో పాటించాల్సిన మెలకువల గురించి శ్రీ కొండా లక్ష్మణ్ తెలంగాణ రాష్ట్ర ఉద్యాన విశ్వవిద్యాలయం రాజేంద్రనగర్లోని పూల పరిశోధనా స్థానం శాస్త్రవేత్త డాక్టర్ ప్రణీత్ నుంచి తెలుసుకుందాం. చైనా ఆస్టర్కి మార్కెట్లో ఎక్కువ డిమాండ్ ఉంది. ఎందువల్ల అనగా ఇది తక్కువ సమయంలో పూతకు వస్తుంది. అంతేకాకుండా వివిధ రకాల రంగులు అందుబాటులో ఉండడం వలన వీటికి మార్కెట్లో ఎక్కువ డిమాండ్ ఉంది. వీటికి ముఖ్యంగా వాతావరణ పరిస్థితులు, పగటి ఉష్ణోగ్రతలు 20 నుంచి 25 డిగ్రీల సెంటీగ్రేడు, రాత్రి ఉష్ణోగ్రతలు 12 నుండి 15 డిగ్రీల ఉష్ణోగ్రతలు ఉన్న వాతావరణ పరిస్థితులు వీటికి అనుకూలమైనవి. అందువల్ల వీటిని ఎక్కువగా సెప్టెంబర్ నుండి ఫిబ్రవరి మాసం వరకు ఎక్కువగా సాగు చేస్తూ ఉంటారు. వీటిలో అందుబాటులో ఉండే రకాలు ముఖ్యంగా గులాబీ రంగు రకము, తెలుపు రంగు రకము, ఉదా రంగు రకాలు ఎక్కువగా అందుబాటులో ఉంటాయి. గులాబీ రంగు రకాలు ముఖ్యంగా అర్కా కామిని, అర్కా ఆద్య, పూలే గణేష్, పింక్ రకాలు గులాబీ రంగు రకాలు. తెలుపు రంగు రకాలు అర్కా అర్చన, లోకల్ వైట్, అర్కా పూర్ణిమ, పూలే గణేష్ వైట్ రకాలు తెలుపు రంగు రకాలు. ఉదా రంగు రకాలు పూలే గణేష్ పర్పుల్, పర్పుల్ కుషన్ రకాల రంగులు ఎక్కువగా అందుబాటులో ఉంటాయి. వీటిలో వివిధ రకాల రంగులు ఉండడం వలన ఈ మార్కెట్లో అధిక డిమాండ్ ఉంటుంది. వీటికి నీరు నిల్వ ఉండని మురుగునీటి వ్యవస్థ ఉన్న నేలలు, ఉన్న ఎర్రగరప నేలలు అనుకూలమైనవి. కావున వీటికి ఉదజని సూచిక 6.5 నుండి 7 మధ్యలో ఉన్న ఉదజని సూచిక గల నేలలు వీటి సాగుకు అనుకూలం.
చైనాస్టర్ మొక్కలను విత్తనం ద్వారా ఎక్కువగా ప్రవర్ధనం చేస్తారు. తాజాగా సేకరించిన విత్తనంలో ఎక్కువ మొలక శాతం ఉంటుంది. నిలువ సమయం పెరుగుతున్న కొద్దీ వీటి యొక్క మొలక శాతం తగ్గుకుంటూ వస్తుంటుంది. విత్తనంను నాటుకోవడానికి నారుమడులను తయారు చేసుకోవాలి. ఈ నారుమడులను 15 సెంటీమీటర్ల ఎత్తు, 1 మీటర్ వెడల్పు, తగినంత పొడవు గల నారుమడులను తయారు చేసుకోవాలి. నారుమడిని తయారు చేసుకోవడానికి బాగా చివికిన 4 నుండి 6 కేజీల పశువుల ఎరువు, వేపపిండి కలుపుకొని ఎత్తైన నారుమడులను తయారు చేసుకొని వాటిలో వరుసలను తయారు చేసుకొని పల్చగా విత్తనాన్ని చల్లుకోవాలి. పల్చగా విత్తనం చల్లుకున్నట్లయితే మొలక అనేది ఆరోగ్యకరంగా ఉండి మంచి మొలక శాతం వస్తుంది. అధిక విత్తనము కనుక వేసినట్లయితే మొలక శాతము తగ్గిపోయి నాణ్యమైన మొలక మనకు అందదు. అందుచేత మనము ఈ విత్తనాన్ని ఇసుకతో కలిపి చల్లినట్లయితే మంచి మొలక శాతం వస్తుంది. మొలకను ఆరోగ్యకరంగా ఉంచాలి అంటే వాటిలో ఎండు తెగులు రాకుండా ఉండడానికి కాపర్ ఆక్సీ క్లోరైడ్ 3 గ్రాములు లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసినట్లయితే, లేదంటే డ్రెంచింగ్ చేసినట్లయితే నారుమడిలో ఎండు తెగులు రాకుండా నివారించవచ్చు. రసం పీల్చే పురుగుల నుండి నారుమడిని రక్షించుకోవడానికి ఇమిడాక్లోప్రిడ్ 0.2 ml లీటర్ నీటికి కలిపి 2 వారాల తర్వాత కనుక మనము పిచికారీ చేసినట్లయితే రసం పీల్చే పురుగుల నుండి కూడా మనము ఈ నారుమడిని కాపాడుకోవచ్చు. ఈ విధంగా మనము వేరుకుళ్ళు తెగులును, రసం పీల్చే పురుగుల నుండి ఈ రకంగా మనము సమగ్ర రక్షణ చర్యలు తీసుకున్నట్లయితే మనకు నారు ఆరోగ్యకరంగా ఉండి బాగుంటుంది. నేల తయారీలో మంచి దుక్కి వచ్చేంత వరకు 4 నుండి 5 సార్లు దున్నాలి. దున్నిన తర్వాత 10 నుండి 12 టన్నుల పశువుల ఎరువు వేసుకొని బోదలు చేసుకోవాలి. బోదలు చేసుకున్నాక మనము నారుమడి నుండి 30 నుండి 35 రోజుల వయసు గల నారును సేకరించి ఆ నారుని మొక్కకు మధ్య వరుసకు మధ్య 30x30 సెంటీమీటర్ల దూరం ఉండే విధంగా చేసుకొని నాటుకోవాలి. తర్వాత ఎరువుల యాజమాన్యం. ఆఖరి దుక్కిలో మనము 40 కిలోల యూరియా, 100 కిలోల DAP, 50 కిలోల మ్యూరేట్ ఆఫ్ పొటాషియం వేసుకొని కలియ దున్నాలి. నత్రజని మరియు భాస్వరము చైనాస్టర్ పూల దిగుబడికి ఎక్కువగా దోహదపడుతుంది. నత్రజని లోపం ఉన్నట్లయితే ఆకులు పండుబారి దిగుబడి తగ్గుతుంది. అంతేకాకుండా పూల పరిమాణం కూడా తక్కువగా వస్తుంది. భాస్వరం లోపం ఉన్నట్లయితే ఆకులు నీలిరంగులోకి మారి వేరు వ్యవస్థ అభివృద్ధి చెందకుండా దిగుబడి తగ్గుతుంది. అందువల్ల నత్రజని, భాస్వరము ఈ 2 ఎరువులు మొక్క ఎదుగుదలకు ఎంతగానో ఉపయోగపడతాయి. మొక్క పూత దశకు ముందు పైపాటుగా 40 కిలోల యూరియాని కనుక మనం ఇచ్చినట్లయితే పూల యొక్క పరిమాణము పెరిగి అధిక దిగుబడి వస్తుంది. పూలు అధిక దిగుబడి రావాలంటే సూక్ష్మధాతుల మిశ్రమైన 5 గ్రాములు లీటర్ నీటికి కలిపి పిచికారీ చేయాలి. అంతేకాకుండా మల్టీకే 13045 2 గ్రాములు లీటర్ నీటికి కలిపి పూత దశలో కనుక మనము పిచికారీ చేసుకున్నట్లయితే అధిక దిగుబడి వస్తాయి. మొక్కలు నాటిన 30 రోజుల తర్వాత మనము తలలు త్రుంచినట్లయితే మనకు పక్క కొమ్మలు ఎక్కువగా వచ్చి మొక్క గుబురుగా పెరిగి ఎక్కువ దిగుబడి వస్తుంది. నీటి యాజమాన్యము. ఈ చైనాస్టర్లో మొక్కల వేరు వ్యవస్థ అనేది భూమి పైన పొరలోనే ఉంటుంది. దీనివల్ల పై పొరల్లో తేమ అధికంగా ఉండే విధంగా గమనిస్తూ ఉండాలి. తేమ అధికంగా లేని సమయంలో 4 నుండి 6 రోజుల వ్యవధిలో కానీ ఒకసారి తడులను ఇవ్వాలి. లేదంటే డ్రిప్ పద్ధతి ద్వారా 6 నుండి 8 లీటర్లు రోజుకు ఇచ్చినట్లయితే మొక్క నుండి అధిక దిగుబడిని తెచ్చుకోవచ్చు. చీడపీడలు, ముఖ్యంగా మనకు ఆకు తొలిచే పురుగు, ఆకుల కింది భాగంలో గుడ్ల నుండి వచ్చిన చిన్న లార్వాలు ఆకులను తినడం వల్ల ఆకులు తెల్లగా మారి వెండి వర్ణంలోకి మారి విలక్షణంగా కనిపిస్తుంది. దీని నివారణకు క్వినాలోపస్ 2 ml లీటర్ నీటికి లేదా స్పైనోసాడ్ 0.2 ml లీటర్ నీటికి కలిపి కనుక పిచికారీ చేసుకున్నట్లయితే ఆకు తొలిచే పురుగును మనం నివారించవచ్చు. తర్వాత వేరుకుళ్ళు తెగులు తడులు ఎక్కువగా ఉండడం వలన కానీ, లేదంటే భూమిలో తేమ శాతం ఎక్కువ ఉండడం వల్ల కానీ మనం వేరుకుళ్ళు తెగులును ఎక్కువగా గమనించవచ్చు. దీనివల్ల ఆకులు ఎండిపోయి కాండము, వేరు నల్లగా మారిపోతాయి. దీని నివారణకు కాపర్ ఆక్సీ క్లోరైడ్ 3 గ్రాములు లీటర్ నీటికి కలిపి మనము మొక్క దగ్గర పోసినట్లయితే వేరుకుళ్ళు తెగులును నివారించవచ్చు. మొక్కలు నాటిన 70 నుండి 80 రోజుల తర్వాత మనకు పూలు కోతకు వస్తాయి. ఈ కోతకు వచ్చిన పూలని విడి పూలుగా కానీ కాడ పూలుగా కానీ మనము తెంపవచ్చు. మనకు 4 నుంచి 5 టన్నుల దిగుబడి ఎకరానికి వస్తుంది. మరిన్ని విభిన్న అంశాలతో రేపటి అన్నదాతలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం. అన్నదాతలు తమ సందేహాలు, సమస్యలను 1800 425 4085 టోల్ ఫ్రీ నెంబర్లో ఉదయం 10 గంటల నుంచి 11 గంటల మధ్య పని దినాలలో సంప్రదించగలరు.
ఈ కార్యక్రమాన్ని యూట్యూబ్లో www.youtube.com/annadaata ETV లింక్ ద్వారా వీక్షించవచ్చు.